ప్రభునందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మరణము తరువాత జీవితమునకు సంబంధించి ఈ అంశములో మరొక ఎపిసోడ్ మరణము అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుదాం. మరణము, దీనికి మూలవాక్యం అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని వ్రాయబడి ఉన్నది. ఈ పాప ఫలితముగా మానవులందరికీ మరణం ఏర్పడింది. మరణానికి మూలం పాపము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, రోమా పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఎఫెస్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, రోమా పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 14 వచనములలో పాపం వలన మానవులందరికీ మరణము సంక్రమించిందని వ్రాయబడి ఉన్నది. అయితే ఈ మరణము 2 విధములుగా విభజించబడి ఉన్నది. ఒకటి భౌతిక మరణము, 2 ఆత్మీయ మరణము. మరణము 2 విధములు. ఒకటి భౌతిక మరణం, 2 ఆత్మీయ మరణం. భౌతిక మరణం అంటే ఆత్మ శరీరమును విడిచిపోవుటను భౌతిక మరణము అంటారు. ఇది మానవులందరికీ ఆదాం పాపమును బట్టి వచ్చునదై ఉన్నది. ఈ విషయం రోమా పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, ఆది కాండం 3వ అధ్యాయం 19వ వచనములో వ్రాయబడి ఉన్నది. ఈ మరణము నిత్య శిక్ష ఎంతమాత్రమును కాదు. ఈ భౌతిక మరణం పాపులకు పరిశుద్ధులకు కూడా వస్తుంది. కాబట్టి ఈ భౌతిక మరణం నిత్య శిక్ష ఎంతమాత్రం కాదని మనం గుర్తెరగాలి. రెండవది ఆత్మీయ మరణము. ఆత్మీయ మరణం అంటే పాపమును బట్టి ఆత్మ దైవిక జీవంను కోల్పోయి దేవుని నుంచి శాశ్వతంగా తొలగిపోయి నరక శిక్షను అనుభవిస్తుంది. అది ఈ ఆత్మీయ మరణం దేవుని నుంచి శాశ్వతంగా దూరం చేస్తుంది. ఎందుకంటే మరణకరమైన పాపములు ఉండుటను బట్టి దేవుడి నుంచి శాశ్వతముగా ఈ ఆత్మీయ మరణం దూరం చేస్తుంది. ఈ విధంగా దూరం చేసినప్పుడు ఆత్మకు శిక్ష వస్తుంది. అదే నిత్య శిక్ష, నరక శిక్ష. కాబట్టి ఈ ఆత్మీయ మరణమును 2వ మరణము అని కూడా అంటారు. ఆత్మీయ మరణమును 2వ మరణము అని కూడా అంటారు. దీనికి బైబిల్ వాక్యాధారములు రోమా పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. ఈ మరణం ద్వారా శాశ్వతమైన శిక్ష అని మనం చెప్పాము. ఆ శాశ్వతమైన శిక్షయే నిత్య నరకము. ఆ నిత్య నరకములో అగ్ని ఆరదో, పురుగు చావదో, ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అని వాక్యం చెబుతుంది. ఈ విషయం మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఈ రోజుల్లో నరకాన్ని గురించి భయపడుట లేదు. గమనించారా? నరకంలో నిత్య శిక్ష ఉంటుంది, అగ్ని ఆరదో, పురుగు చావదో, ఏడ్పు పండ్లు కొరుకుటంటే చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. చనిపోయిన తర్వాత ఎవరు చూశారు? ఏదో ఈ పాస్టర్లు బైబిల్లో ఉన్న వాక్యాలు చెప్పి భయపెడుతూ ఉంటారు అని కొంతమంది
ఈ నరకాను గురించి ఆలోచించట్లా. ప్రియా స్నేహితుడా, సోదరి, నీవు నమ్మినా నమ్మకపోయినా నిత్య నరకం అనేటువంటిది ఉంది. రెండో మరణం పొందిన వారికి నిత్య నరకం ఉంటుంది. అయితే నిత్య నరకం కానీ నిత్య జీవంలో కానీ ప్రవేశించాలంటే భౌతిక మరణం ద్వారా ప్రవేశిస్తారు. అంటే మామూలుగా చనిపోయిన ప్రతి వ్యక్తి నిత్య జీవంలోనుకో నిత్య నరకంలోనుకో వెళతారు. ఈ రెండింటిని, నిత్య జీవాన్ని నిత్య నరకాన్ని, నిత్యత్వము అంటారు. అయితే చనిపోయిన తర్వాత భౌతిక మరణం ద్వారా ప్రతి మానవుడు వెళ్ళాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. అయితే సజీవులుగా ఉన్న పరిశుద్ధులు మాత్రం రెండవ రాకడ సమయంలో నిత్య జీవాన్ని పొందుతారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సజీవులైన పరిశుద్ధులు రెండవ రాకడ సమయంలో నిత్య జీవంలోనికి వెళ్ళిపోతారు. కానీ సజీవులైన పాపులు వెళ్ళరు. అది సజీవులైన పాపులు వెళ్ళరు. ఈ పాపులు భౌతిక మరణం ద్వారా నిత్య నరకంలోనికి వెళ్తారు. ఈ విషయం గుర్తెరగాలి. పరిశుద్ధులు మాత్రమే, సజీవులుగా ఉన్నవారు రెండవ రాకడలో ఎత్తబడతారు, పాపులు ఎత్తబడరు. తర్వాత నేను ముగింపుకు వచ్చేస్తున్నా. భౌతిక మరణం జరిగిన వెంటనే, ఒక మనిషి చనిపోయిన వెంటనే ఆత్మకు ఏం జరుగుతుంది అది నేను ఇప్పుడు చెప్తున్నా. ఒక మనిషి చనిపోయిన వెంటనే ఆత్మకు ఏం జరుగుతుంది అంటే, ఆత్మకు ప్రత్యేక తీర్పు జరుగుతుంది. ఆత్మకు మాత్రమే, శరీరానికి జరగదో. శరీరాలు సమాధుల్లో ఉండిపోతాయి. వాళ్ళు మారు మనసు పొంది వాక్యానుసార జీవితం జీవిస్తే ఆ ఆత్మ పరలోకానికి వెళుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. పాపం చేస్తే ఆ ఆత్మ వేదనకరమైన స్థలంలోనికి వెళుతుంది. ఈ రెండు స్థలాలు ఉన్నాయి. ఏమండి, బైబిల్లో ఆధారం ఉందా? ఉంది. చనిపోయిన వెంటనే ఆత్మకు ప్రత్యేక తీర్పు జరుగుతుంది, ఆత్మ పరలోకం వెళుతుందని లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనము నుండి 23వ వచనం వరకు ధనవంతుడు లాజరు సంఘటనలో దేవుడు మనకు తెలియచేశాడు. అదే రీతిలో శిలువ మీద దొంగ చనిపోయినటువంటి విషయంలో లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో చనిపోయిన వెంటనే అతనికి పరలోకం, పరదైస్ అంటే పరలోకం ఇచ్చాడు. వాళ్ళ శరీరాలు మాత్రం సమాధుల్లోనే ఉండిపోయాయి. కాబట్టి భౌతిక మరణం జరిగిన వెంటనే ఆత్మ ప్రత్యేక తీర్పులోకి వెళుతుంది. ఆ తీర్పులో పరిశుద్ధులు పరలోకం వెళతారు, పాపాత్ములు వేదనకరమైన స్థలంలోనికి వెళతారు. ఈ విషయం గుర్తెరగాలి. కాబట్టి వీటన్నిటిని గ్రహించిన మనం మన భౌతిక మరణం జరిగిన వెంటనే ఆత్మకు తీర్పు ఉంటుంది. కాబట్టి ఆ నిత్యత్వంలోనికి, నిత్యజీవం పొందటానికి ప్రయాసపడదాం. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. దయామయుడా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పాపం వలన మరణం వస్తుందని, ఆ మరణం రెండు విధాలని, భౌతిక మరణం, ఆత్మీయ మరణమని. భౌతిక మరణం ద్వారా నిత్యత్వంలోనికి వెళ్తామని, అయితే రెండో రాకడ సమయంలో సజీవులుగా ఉన్న పరిశుద్ధులు నిత్యత్వంలోకి వెళ్తారని, అవిశ్వాసులు సజీవులుగా నిత్యత్వంలోకి వెళ్ళరని, భౌతిక మరణం ద్వారా అవిశ్వాసులు నిత్యనాశనాన్ని, నరకాన్ని అనిపిస్తారని, మరియు మరణించిన వెంటనే ఆత్మకు ప్రత్యేకమైన తీర్పు జరుగుతుందని ఈ విషయాలు మాకు తెలియచేసినందుకు స్తోత్రాలు. ప్రభా, వీటన్నిటినీ గుర్తుపెట్టుకొని మేము నిత్యజీవం పొందాలి. చనిపోయిన వెంటనే మా ఆత్మకు ప్రత్యేక తీర్పు ఉంటుంది, నిత్యజీవం పొందాలి. కాబట్టి అటువంటి కృపను మేము పొందుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.